సో గైస్ ఇక్కడ ఈ రోజు మనం ఏంటి అంటే ఏఐ అంటే ఎస్ఏపిలో నేను రీసెంట్ గా చెప్పాను ఎస్ఏపి మాడ్యూల్స్ అంటే ఎస్ఏపిలో 25+ మాడ్యూల్స్ ఉన్నాయని. ఆ 25+ మాడ్యూల్స్ లో కూడా ఏంటి అంటే ఎప్పుడు దేనికి కాల్స్ వస్తుందో చెప్పలేము. ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇండియా టుడే అన్ని న్యూస్ ఆర్టికల్స్ లో కూడా వచ్చింది. ఏఐ వల్ల ఏంటంటే 8,000 పీపుల్ డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీలో కోల్పోబోతున్నారు. అండ్ ఇది డీటెయిల్ గా మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ఏంటి ఎందుకు ఇలా జరిగింది అంటే ఎస్ఏపి హ్యాస్ అన్వీల్డ్ ఏ మేజర్ రిస్ట్రక్టింగ్ ప్లాన్ ఎఫెక్టింగ్ 8,000 జాబ్స్ అనేది దీనికి సంబంధించిన అప్డేట్. అంటే ఎస్ఏపి కొంతమందినేమో అంటే వాలంటీర్ గా మీరే రిటైర్ అవ్వమని చెప్పి అడగడం, ఇంకొంతమంది 8,000 మెంబర్స్ ని తీసేద్దామనే ప్లాన్ లో ఉంది ఏఐ మీద ఫోకస్ చేస్తూ. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ క్రిస్టియన్ క్లెన్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, విచ్ ఇస్ అ జర్మన్ కంపెనీ ఎస్ఏపి అనేది. సో ఎస్ఏపి ఇది చూడండి ఒకసారి, ఎస్ఏపి రిస్ట్రిక్టింగ్ 8,000 జాబ్స్ ఈ ఆర్టికల్ అనేది. దీనికి సంబంధించి అన్ని చాలా ఆర్టికల్స్ వచ్చాయి, మీకు ఇది చూపిస్తున్నాను. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ 8,000 మెంబర్స్, అంటే 8,000 మెంబర్స్ తీసేసి దాని బదులు ఏఐతో రీప్లేస్ చేసి ఏదో సంథింగ్ వర్క్ చేస్తున్నాం అని చెప్పి, అంటే డే మీద ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్, ఎస్ఏపి అనేది ఒక కంపెనీ, అది డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేసింది. ఆ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఆ టూల్ కానీ ఆ టెక్నాలజీ కానీ. ఇప్పుడు డైరెక్ట్ గా కంపెనీలోనే 8,000 మంది ఎస్ఏపి ఉద్యోగులు తీసేశారు అంటే దాన్ని ప్రోడక్ట్ యూజ్ చేసే కంపెనీలో ఇంక ఎన్ని లక్షల జాబులు పోతాయి అనేది మనకు తెలియదు. సో కొన్ని, ఇది 8,000 కాబట్టి ఇంకొంచెం డెఫినెట్లీ దానికి డబల్ ట్రిపుల్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎస్ఏపి జాబ్ హోల్డర్స్, ఎస్ఏపి జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంపాక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా ఏ డొమైన్ గురించి, ఏ డొమైన్ మేము ఆటోమేట్ చేస్తున్నాం, ఏ డొమైన్ మీద ఏ ఫోకస్ చేస్తున్నాం అనేది అయితే కంపెనీ సిఇఓ క్రిస్టియన్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీని వల్ల ఏంటి అంటే జాబులు పోతాయి అనే దానికంటే 8,000 జాబులు పోయినా మళ్ళీ అప్డేటెడ్ వస్తుంది అండ్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొత్త జాబులు కూడా వస్తాయి. ఏ వల్ల మనకి అడ్వాంటేజ్ ఒకటి ఉంది, డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. అంటే ఎస్ఏపిలో 8,000 ఉద్యోగాలు అన్ని కంపెనీస్ లో ఉద్యోగాలు పోతున్నాయి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏంటి అంటే ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయి కానీ కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. ఖచ్చితంగా ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎస్ఏపిని స్ట్రాంగ్ గా నేను వద్దు 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 అని నేను ఏమంటలేను, అప్ టు యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎస్ఏపిలో కూడా చాలా మంది మంచి పొజిషన్ లో మంచి ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం మెజారిటీ చూడాలి కాబట్టి మనం మెజారిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. డెఫినెట్లీ ఎస్ఏపి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ డొమైన్ విచ్ ఇస్ జర్మన్ కంపెనీ. అండ్ డెఫినెట్లీ జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ ఎవరి ఉద్యోగం సెక్యూర్ ఉంటుంది, ఎస్ఏపి చేసిన ఏ డొమైన్ అయినా కానీ. ఎవరైతే స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటున్నారో వాళ్ళ డొమైన్ అనేది డెఫినెట్లీ సెక్యూర్డ్ గానే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.